నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మావోయిస్టుల సంచలన ప్రకటన ఆయుధాలు వదిలిపెడతామని వెల్లడి సహచరులతో చర్చలకు నెల సమయం ఇవ్వాలని కేంద్రానికి వినతి అమరావతిలో క్వాంటం భవనాల ఆకృతుల ఖరారు కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించిన ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు ఏడాదిలో 30% నేరాలు తగ్గాలన్న చంద్రబాబు దోషులకు పడే శిక్షల శాతం పెంచాలని ఆదేశం శాంతి భద్రతలపై పోలీసులకు దిశానిర్దేశం ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామన్న చంద్రబాబు తెలుగు జాతిని నంబర్ 1 చేస్తానని వెల్లడి అన్నగారి జీవితం పాఠ్యాంశం కావాలన్న వెంకయ్య జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ విద్యుత్ కేబుల్స్ పై రేవంత్ సమీక్ష 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశం మరో డిస్కమ్ ఏర్పాటుకు కసరత్తు కట్టలు తెంచుకున్న తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ అక్రమార్జన బహిరంగ మార్కెట్లో 150 కోట్లు ఉంటుందని అంచనా అరెస్టు చేసిన ఏసీబీ సానుకూలంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఇకపై వర్చువల్ గా కొనసాగించాలని నిర్ణయం మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ప్రకటన విడుదల చేసింది కేంద్రం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే కేంద్రంతో శాంతి చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది పార్టీలోని సహచరులను కలిసేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఆయుధాల్ని వదిలిపెట్టి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది అభయ్ పేరుతో చెలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్ ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనల్ని పంచుకునేందుకు ఈమెయిల్ NAM-PET2025@gmail.com ఫేస్బుక్ NAM-PETALK ఐడీలను తెస్తామని ప్రకటించింది వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకొచ్చింది ప్రధాని హోంమంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది ఈ ఏడాది మార్చి చివరి నుంచి తమ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మావోయిస్టు పార్టీ పేర్కొంది మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు పార్టీ ఆయుధాల్ని వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు బదులుగా సైనిక దాడుల్ని మరింత తీవ్రతరం చేసినట్లు చెప్పారు పర్యవసానంగా మే 21న మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ సహా 28 మంది మరణించారని తెలిపారు బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుని పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్లు చెప్పారు ఆయుధాల్ని విడిచి జనజీవన స్రవంతిలో చేరాలని దేశ ప్రధాని చేసిన సూచన దృష్ట్యా తాము ఆయుధాల్ని వదలాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ పేర్కొంది పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులు జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల రోజుల సమయం ఇవ్వాలని పార్టీ కోరింది ఈ విషయమై ప్రభుత్వం
ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాల్ని పంచుకోవడానికి సిద్ధమని పేర్కొంది. అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి గాలింపు చర్యల్ని నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది కేంద్రం అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని అభయ్ వివరించారు. ఏడాదిలో 33% మేర నేరాల్ని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు నిర్దేశించారు. శిక్షణ శాతం పెరిగేలా దృష్టి పెట్టాలని, నేరం జరిగిన గంటలోపు ఘటనాస్థలికి చేరుకొని ఫోరెన్సిక్ ఆధారాలన్నీ సేకరించాలని సూచించారు. ఇకపై జిల్లాల వారీగా ఏ నేరాలు జరుగుతున్నాయి, శిక్షల శాతం ఎంత మెరుగుపడిందో సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళల భద్రతతో మెరుగుపడేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతల అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్షించారు. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా అరికట్టామని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేదానికి అడ్డుకట్ట వెయ్యాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే కొన్ని చోట్ల గంజాయి సమస్య ఉందని చెప్తున్నారని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై విస్తృతంగా అవగాహన, ప్రచారము కల్పిస్తే తీవ్రమైన నేరాల్ని 50% తగ్గించగలమని సీఎం అభిప్రాయపడ్డారు. వాహనాల నియంత్రణ కొరవడ్డం వల్లే 90% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి నియంత్రిస్తే ప్రమాదాలు అరికట్టొచ్చన్నారు. తెలివి మీరుతున్న సైబర్ నేరగాళ్ల కంటే మనం అడ్వాన్స్గా ఉండాలని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో ఫేక్ న్యూస్ పై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపడుతున్నట్లు మిగతా జిల్లాల్లోనూ చెయ్యాలని సూచించారు. ఏ జిల్లాల్లో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయో సవివరంగా విశ్లేషణలు తయారు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రశాంతమైన నెల్లూరు లాంటి జిల్లాల్లోనూ సమస్యలు తలెత్తాయంటే అధికారులు శాంతి భద్రతల నిర్వహణ మర్చిపోయారా అని చురకలంటించారు. నేరం జరిగితే ఆధారాలు ధ్వంసం కాకుండా చూడడం, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడం కీలకమన్నారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్ కు ఒక జాగిలముండేలా చూస్తామన్నారు. సీబీఐకి అప్పగించిన సుగాలి ప్రీతి కేసును లోతుగా విశ్లేషిస్తే ఆధారాలు లభ్యమవుతాయన్నారు. వీధి సుబ్రహ్మణ్యం, చంద్రయ్య, ఉప్పాల అమర్నాథ్ హత్య కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చెయ్యాలని ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. అభిమాన హీరోల పేరిట ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కులఘర్షణలకు దారితీస్తున్నాయన్న ఆయన వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అక్రమ కబేలాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారైంది. ప్రధాన భవన నమూనాను అమరావతి ఆకృతి తలపించేలా రూపొందించారు. డిజైన్లను L&T సంస్థ తయారు చేసింది. ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది. 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనుంది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఆకట్టుకుంటోంది. ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతలో ఈ భవనాల్ని నిర్మించనున్నారు. ఇందుకు 30 రోజులు సరిపోతుందని అంచనా. క్వాంటం వ్యాలీ కోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకారం భవనాల నిర్మాణానికి మరో 3 నెలల వ్యవధి మాత్రమే ఉంది. క్వాంటం వ్యాలీ పేరుతో కనిపించే భవనం 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందులోనే 133 క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి, కాంతి చొరబడని విధంగా ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గదిలో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. పక్కన ఏర్పాటు చేసే టవర్లలో క్వాంటం కంప్యూటర్ను అనుసంధానించేలా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఐబీఎం సంస్థ 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 3,000 క్యూబిట్ల సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా భవనాలు నిర్మించనున్నారు. హైదరాబాద్ లో హైటెక్ భవనానికి దీటుగా క్వాంటం భవనాల ఆకృతి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాలీలో ప్రవేశించే ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించే నమూనాలో తీర్చిదిద్దారు. దీనికి ఇరువైపులా 4 పెద్ద టవర్లను ఏర్పాటు చేసేలా నిర్మాణ సంస్థ ఆకృతుల్ని తయారు చేసింది. పరిశోధనలు, క్వాంటం అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ద్వారా దాదాపు 90,000 మంది పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు డిసెంబర్లోపు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 2.5 ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్తో పాటు కొత్త డిస్కం ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రాథమిక ప్రణాళికను సీఎంకి అధికారులు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ, జీహెచ్ఎంసీ పరిధిలోని మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3 డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం వారికి సూచించారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్తో పాటు కోర్ అర్బన్ రీజియన్లో విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యుత్ కేబుల్స్తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాలలోని నగరాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్భంగా సెప్టెంబర్ 17ను ప్రధాన పార్టీలు వేర్వేరు పేర్లతో కార్యక్రమాలు నిర్వహించుకోనున్నాయి. విలీనం పేరుతో కాంగ్రెస్, వామపక్షాలు కార్యక్రమాలు చేపట్టనున్నాయి. గాంధీభవన్ ఆవరణలోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఉదయం 10:30కు జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రజల్ని గందరగోళానికి గురిచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నెహ్రూ సారథ్యంలో వల్లభాయ్ పటేల్ సైనిక ఆపరేషన్ నిర్వహించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ జరుపుకోనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని నేతలు తెలిపారు. బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించనుంది. గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఎగురవేస్తారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వాన పత్రాలను పంపించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలు, విగ్రహాలు, పర్యాటక ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గన్ పార్కును పూలతో అలంకరించి షామియానా తదితర ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉదయం 8 గంటలకు జాతీయ జెండా ఎగురవేసి అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల్లో మంత్రులు, సలహాదారులు, ఇతర ప్రముఖులు జాతీయ పతాకం ఎగురవేసి ఉత్సవాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తొలుత పరేడ్ మైదానంలో సైనిక అమరవీరుల స్మృతి చిహ్నానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్నాథ్ నివాళులు అర్పించనున్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, కోలాటం, మహిళల డ్రప్పు నృత్యాలు, కొమ్ము కోయ, గుస్సాడి, తీమ్సా నృత్యాలను తిలకించనున్నారు. వేడుకల అనంతరం పికెట్లోని పార్కులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామని, ఖచ్చితంగా సాధిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ పోరంకిలో నిర్వహించిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పుస్తకం సాఫ్ట్ కాపీని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో రామోజీరావు పాత్ర గణనీయమని వెంకయ్య కొనియాడారు. దేశ రాజకీయాల్లో 1984 పరిణామాలు ఒక సంచలనమని చంద్రబాబు గుర్తు చేశారు. పుస్తకాన్ని చూసిన తరువాత తన జ్ఞాపకాలు 40 ఏళ్లు వెనక్కి వెళ్లాయన్నారు. నాడు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం భవిష్యత్తు తరాలకు ఓ సందేశంగా సీఎం అభివర్ణించారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83
ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది యువతరం, నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది, ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతి నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక, ఇంకేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఆయన మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక ఫంక్షన్ హాల్లో హెల్త్ క్యాంపులను సందర్శిస్తారు. అనంతరం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ సభలో సీఎం పాల్గొంటారు. ఇదే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానున్నారు. రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని అమరావతి బయలుదేరతారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ లండన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షుల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ రాఘవ్ సింగాల్ సహా వివిధ సంస్థలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, గత 15 నెలల కాలంలో వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను లోకేష్ వివరించినట్లు తెలుస్తోంది. హిందూజా, రోల్స్ రాయ్స్ వంటి గ్రూపులతో ప్రత్యేక సమావేశాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పెట్టుబడిదారులతో ఫైర్ సైడ్ చాట్ నిర్వహించారు. నవంబర్లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా దిగ్గజ సంస్థల ప్రతినిధులను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈగా పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్ అధికారి ఎరుగు అంబేద్కర్ భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. మంగళవారం హైదరాబాద్, ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ, మల్లికార్జున నగర్లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో 2.18 కోట్ల రూపాయల నగదు లభించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు, నగల విలువ బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు, కొండాపూర్లో 3 BHK ప్లాట్, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో G+5 అంతస్తుల భవనం, శేరిలింగంపల్లిలో ఫ్లాట్, శంషాబాద్ మండలం నర్కొడాలో 1000 గజాల ఫామ్ ల్యాండ్, బ్యాంకులో 77.5 లక్షల బ్యాలెన్స్, కారులో 5.5 లక్షల నగదు, షేర్లలో 36 లక్షల పెట్టుబడులు, 2 కార్లు, బంగారు ఆభరణాలను ఏసీబీ గుర్తించింది. సోదాల సమయంలో మాదాపూర్ ఖానామేట్లోని మగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ 307 ఫ్లాట్లో ఉన్న అంబేద్కర్ను అరెస్టు చేశారు. వైమానిక దాడులు, భూతల దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో గాజా సిటీ అగ్నిగుండంగా మారింది. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులు ఆకాశ హార్మ్యాలు నేలమట్టమవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు గాజాలో జరిగిన దాడుల్లో 89 మంది మరణించారు. వారిలో 78 మంది గాజా సిటీలోనే మృతి చెందారు. గాజా నగరంలో 3,000 మంది వరకు హమాస్ మిలిటెంట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. వారిని అంతమొందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించి ఆ నగరంపై దాడులు చేస్తోంది. దాడుల నేపథ్యంలో గాజా సిటీ నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు ప్రజలు తరలి వెళుతున్నారు. నిలువ నీడలేక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎటు వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యెమెన్లోని తీర ప్రాంత నగరం హొడైడాపై మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశామని ఇరాన్ మద్దతున్న హూతీ రెబల్స్ ప్రకటించారు.
అమెరికా బృందంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మంగళవారం జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన రీతిలో వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయని పేర్కొంది. ఢిల్లీ వచ్చిన అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని అగ్రరాజ్య బృందంతో భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం సంప్రదింపులు జరిపింది. ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత తొలిసారి ఇరు దేశాల బృందాల మధ్య నేరుగా చర్చలు జరిగాయి. ఇకపై దృశ్య మాధ్యమ పద్ధతిలో సంప్రదింపులు కొనసాగుతాయని, తదుపరి ప్రత్యక్ష సమావేశ తేదీని ఇరుపక్షాల అంగీకారం ఆధారంగా నిర్ణయిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. తాజాగా మొదలైన చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయేమోనన్న ఆశాభావం ఎగుమతిదారుల్లో నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఏకపక్షంగా భారత్పై 50% టారిఫ్లు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ట్రంప్ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ట్రంప్ లాగే తాను భారత్ అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. చివరిగా మోదీతో ట్రంప్ జూన్లో ఫోన్లో మాట్లాడారు.